తాజా 30 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ గంభీరంగా ఉంటారు. ఆయన మోములు భావోద్వేగాలంతగా కనిపించవు. ఎప్పుడూ సీరియస్గా కనిపిస్తారు. కాస్త నవ్వొచ్చు కదా అని టీడీపీ నేతలు అంటుంటారు. అలాంటి బాబు కంట కన్నీరు ఒలికింది. అప్పటి వరకు గంభీరంగా ఉన్న ఆయన గొంతు ఒక్కసారిగా జీరబోయింది. వందలాది మంది ఉన్న సభా ప్రాంగణంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. నిమిషం పాటు మౌనంగా ఉండిపోయిన సీఎం ఆ తర్వాత చాలాసేపటి వరకు మామూలు స్థితికి రాలేకపోయారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ముక్తాపురంలో చోటు చేసుకుంది. ఎందుకు బాబు ఇంత ఉద్వేగానికి లోనయ్యాడో చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి అనే రైతు తన భార్య, 2 కూతుళ్లను దారుణంగా హత్య చేశాడు. తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణ ఉదంతంలో రామసుబ్బారెడ్డి పెద్ద కూతురు లక్ష్మీప్రసన్న ఒకటే ప్రాణాలతో బయటపడింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్మీప్రసన్నను పరామర్శించి ఆమెను సీఎం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే సీఎం ప్రసంగం కొనసాగుతోంది. లక్ష్మీప్రసన్న వేదిక వద్దకు చేరుకోగానే సీఎం ముఖంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అప్పటి వరకు గంభీరంగా ఉన్న గొంతు గద్గద స్వరంగా మారిపోయింది. దీంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపేసి లక్ష్మీప్రసన్నను ఏం జరిగిందో వివరించాలని కోరారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ, అందరూ పోయారు, ఇక నేనెందుకు బతకాలి అనుకున్నాను. అంతలో రాజకుమారి మేడం, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో పాటు బంధువులు వచ్చారు. ధైర్యం చెప్పారు. సీఎం సార్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని ప్రార్థిస్తున్నా అంటూ కంటతడి పెట్టింది. ఆమె మాట్లాడుతున్నంతసేపు సభ మొత్తం కన్నీటి పర్యంతమైంది. లక్ష్మీప్రసన్న మాట్లాడిన తర్వాత సీఎం మాట్లాడారు. అయితే ఆయన గొంతులో అంతకు ముందున్న గాంభీర్యం లేదు. గద్గద స్వరంతోనే 20 నిమిషాల పాటు ప్రసంగించారు. రామసుబ్బారెడ్డి కుమార్తెలు మాణిక్యాలు. ఒక అమ్మాయి ఎంఎస్సి, మరో అమ్మాయి బీటెక్, ఇంకో అమ్మాయికి IIIT సీట్ వచ్చింది. అలాంటి పిల్లలతో పాటు భార్యను చంపేశాడు. లక్ష్మీప్రసన్న అక్కడ లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకుంది. ఆమె మానవత్వం కలిగిన మనిషి. అంత కిరాతకంగా తన వారిని చంపిన తన తండ్రిని కడసారి చూడాలని అనుకుంది అని బాబు చెప్పారు. లక్ష్మీప్రసన్నకు 20 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. అమ్మా లక్ష్మీప్రసన్న, ధైర్యంగా ఉండు. నీకే కష్టం వచ్చినా నాకు చెప్పు. నీకు తల్లిదండ్రులు లేని లోటు నేను తీరుస్తా. సంరక్షకుడిగా, మార్గ నిర్దేశకుడిగా ఉంటానని బాబు ఓదార్చారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.